సిక్కులపై 1984 దాడులు తప్పే రాహుల్ గాంధీ ఒప్పుకోలు. అయితే ఇందిరాగాంధీ మరణం తర్వాత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కులపై దేశంలో ఊచకోత జరిగింది. అంటే విచ్చలవిడిగా సిక్కులపై దాడులు జరిగాయి, సిక్కుల ఊచకోత జరిగింది. చంపిన ఇద్దరు గవర్నమెంట్స్ ఇందిరాగాంధీ దగ్గర ఉన్నటువంటి సహాయకులు వాళ్ళు సిక్కులే కాబట్టి వాళ్ళు అంటే అంతకుముందు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఇందిరాగాంధీ చేపట్టినటువంటి ఘటన ఏదైతే అమృత్సర్లో ఉగ్రవాదులు దాక్కున్నారు అని చెప్పి ఈ ఖలిస్తాన్కి సంబంధించి అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టింది. తర్వాతనే కొన్ని నెలలకే ఆమె సహాయకులుగా ఉన్నటువంటి అంటే గన్మెన్లే కాల్చి చంపారు ఇందిరాగాంధీని. అయితే ఆ తర్వాత దేశంలో సిక్కుల ఊచకూత జరిగింది. దాన్ని ఇప్పుడు దాదాపు ఒక 40 ఏళ్ళ తర్వాత రాహుల్ గాంధీ ఒప్పుకుంటున్నాడు సిక్కుల ఊచకూత తప్పే అని. కానీ గతంలో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఒక కామెంట్ చేశారు, దేశంలో ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు కింద ఉన్నటువంటి చిన్న చిన్నవన్నీ పడిపోతుంటాయి, కుప్పకూలుతుంటాయి మహావృక్షం నేల కొరిగినప్పుడు అని చెప్పి. అంటే ఆ సమయంలో ఆయన ప్రధాని కూడా అయ్యారు. ఇందిరాగాంధీ మరణించిన వెంటనే రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ ఆ సమయంలో సిక్కుల ఊచకోతపై కామెంట్ కూడా చేశారు రాహుల్ గాంధీ తండ్రి. ఒక మహావృక్షం నేల కొరిగితే ఈ చిన్న చిన్నవన్నీ కూలిపోవడం సహజమేన. అంటే దాన్ని బాధాకరంగా పశ్చాత్తాపం లేదు సిక్కుల ఊచకోతపై. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటున్నాడు సిక్కుల ఊచకోత తప్పే 1984లో అని. ఒక మంచి విషయం ఇది.